శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సిద్ధాశ్రమంలో దొంగిలించబడిన పంచలోహ విగ్రహాల కేసును పోలీసులు ఛేదించారు. సిద్ధాశ్రమంలో దొంగతనానికి పాల్పడిన నరసన్నపేట హాడ్కో కాలనీకి చెందిన దుంపల సింహాచల అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన వద్ద నుండి ₹1,40,000 విలువ చేసే పంచలోహ విగ్రహాలతో పాటు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడిపైన ఒక పోక్సో కేసుతో పాటు 2 దొంగతనాల కేసులు నరసన్నపేట పోలీస్ స్టేషన్ లో ఉన్నాయన్నారు. మైనర్ గా ఉన్నప్పటి నుండే నిందితుడు దొంగతనాలకు పాల్పడడంతో జువెనైల్ హోమ్ కి అప్పట్లో తరలించారన్నారు. చిన్నతనం నుండి దుంపల సింహాచలం చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు మరియు ఇతర నేరాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సిద్ధాశ్రమంలో ఒక 6 పంచలోహ విగ్రహాలు మరియు ఒక కంచుగంట ఇత్తడి పళ్ళెం పోయినట్లు నర్సంపేట ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశారు. శ్రీనివాసరావు సింహాచలు కంప్లైంట్ పేరు, శ్రీనివాసరావు కంప్లైంట్ పేరు, ఆశ్రమం తాలూకా సెక్రటరీ. అదే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ప్రాపర్టీ విలువ ఒక 1 lakh అది ప్రాపర్టీ వాల్యూ. అయితే ఈరోజు ఉదయం మన నర్సంపేట ఎస్ఐ గారు SI2 శేఖర్రావు వారి సిబ్బందితో ఇన్ఫర్మేషన్ మీద ముద్దాయి అయినటువంటి దుంపల సింహాచలం సన్ ఆఫ్ శ్రీనివాసరావు ఆయన్ని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే ఈ దొంగిలించినటువంటి సొత్తుతో పాటు ఒక మోటార్ సైకిల్ కూడా ఆయన దగ్గర రికవర్ చేశారు. అది కూడా నర్సంపేట కేసులో క్రైమ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. దాని వాల్యూ 40,000. టోటల్ ప్రాపర్టీ వాల్యూ 2,40,000. అయితే ఈ ముద్దాయికి ఆల్రెడీ ప్రీవియస్గా 3 కేసులు ఉన్నాయి. ఒకటి పోక్సో కేసు, అది ఇంకా పీటీలో ఉంటే ఇంకా ట్రయల్ అవ్వలేదు. తర్వాత HB ఒకటి గోవిందరావు అనేటువంటి ముద్దాయితో నర్సంపేటలో చేశాడు, అది ఒకటి. ఈ 2 కేసులు ముద్దాయి ఆల్రెడీ ఉన్నాయి. సో ప్రాపర్టీ అంతా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో సీజ్ చేసినటువంటి ఎస్ఐ వాళ్ళ సిబ్బందికి, అలాగే సూపర్వైజ్ చేసినటువంటి సిఐ గారికి, డిఎస్పీ గారికి కూడా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు. వాళ్ళకి సూటబుల్ రివార్డ్ అనేది ఇస్తారు. అదే వెళ్ళి ప్రాపర్టీ వాళ్ళు దొంగలించలేదు, దేనికి అక్కడ అవ్వాలి వాళ్ళు డబ్బులు కాదు. ఇంకా ఉద్దేశం లేదు, దొంగలించడమే ఉద్దేశం. దాంట్లో ఆ టైప్ ఆఫ్ ఇది కాదు. ఎందుకంటే ప్రీవియస్ కూడా అఫెండ్